కానీ ఈ ఈ ఎలక్షన్‌లో ఎంఐఎం పోటీలో ఉంటే గెలుపు బీఆర్ఎస్‌దే. ఎంఐఎం కూడా కొంత గతంలో ఫ్రెండ్‌షిప్ జేసిన పార్టీకి ఇప్పుడు ద్రోహం చేసింది. సరే అవేవున్నా గూడా ఎంఐఎం పోటీ చేస్తే బీఆర్ఎస్‌కి గెలుపు కేక్ వాక్ అయితుండే అనేది కూడా ఒకటుంది. అవుతుండొచ్చు. ఎంఐఎం అనేది మైనారిటీ ఓట్ బ్యాంకు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు అంటే సుమారు 1,30,000 ఓట్లు మైనారిటీలో ఉండి, మైనారిటీ కాదు వాళ్ళే మెజారిటీ అనొచ్చు. ముస్లిం అండ్ క్రిస్టియన్స్ ఓట్స్ చాలా ఇంపాక్ట్ ఈవెన్ చూపించాయి. పోలైన వాటిలో కూడా వాళ్ళ ఓట్లే వాళ్ళ ఓట్లే ఎక్కువ ఉన్నాయి. అంటే స్టాటిస్టికల్ గా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అట్లా వాళ్ళు ఓట్లు వేస్తారు కాబట్టి వాళ్ళని రీచ్ అవ్వడం, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్న మత పెద్దలకు డబ్బులు ఇవ్వడం, మసీదులకు డబ్బులు ఇవ్వడం, అండ్ మైనారిటీ ఓటర్స్ కావాల్సిన మంచి చెడులు చూసుకోవడం, అండ్ వాళ్ళే ఎక్కువ ఓట్లు వేసారు. మీరు అన్నట్టు ఎంఐఎం నిలబెడితే బీజేపీ పోలరైజ్ అవుతుండే. నిలబడలేదు కాబట్టి బీజేపీ పోలరైజ్ కాలే. ఓకే. లేదంటే వాళ్ళ నంబర్ ఏదైతుందో వాళ్ళ రెగ్యులర్ నంబర్కి వాళ్ళు వెళ్ళిపోతుండే. అప్పుడు ఫైట్ అనేది త్రిముఖ వ్యూహం లాగా వెళ్ళిపోతుండే, చతుర్ముఖ వ్యూహం కూడా అవుతుండే అప్పుడు. సో అప్పుడు ఏం జరుగుతుండే, ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ కొంత చతికిల పడుతుండే. ఇప్పుడు కూడా గ్రౌండ్లోకి వెళ్తే ఎంఐఎం లీడర్స్, ఎంఐఎం సానుభూతి పరులు కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడంటే కాంగ్రెస్ ఎంఐఎం పొత్తులో ఉంది. మొన్నటిదాకా వాళ్ళు కొట్లాడింది ఎవరితోటి? కాంగ్రెస్ పార్టీ మైనారిటీ లీడర్లు ఎవరితోటి కొట్లాడారు? ఎంఐఎం తోటి కొట్లాడారు. ఇప్పుడు సఖ్యత ఎట్లా వస్తాయి? అలాంటివన్నీ వాళ్ళు గ్రౌండ్లో గమనించే ఎంఐఎంను వాళ్ళు కన్సిడర్ చేసుకుని పొత్తులోకి వెళ్ళారు. ఓకే. ఫైనల్‌గా అంటే ఈ మొత్తం ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమని చెప్పుకుంటది అంటే మాకు యాక్సెప్టెన్సీ వచ్చిందంటది. కానీ బీఆర్ఎస్ లీడర్ చెప్తుందంటే నంబర్ గేమ్‌లో మేము వెనకబడొచ్చు. మా క్యాండిడేట్ వెనకబడొచ్చు. ఆ నంబరు డబుల్ నంబరా లేకపోతే ఓట్ల నంబరా, నంబర్ గేమ్‌లో వెనకబడొచ్చు. కానీ రేవంత్ రెడ్డి మీ సర్కార్ మీద అసంతృప్తి ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలన మీద అసంతృప్తి ఉంది. హైడ్రా మీద అసంతృప్తి ఉంది. ఇవి అనేది భవిష్యత్తులో కనపడతాయి. ఈవెన్ వాళ్ళిప్పుడు ఒక అడుగు ముందేసి ఏం చెప్తారు అంటే బీఆర్ఎస్ లీడర్లు, త్వరలో మరి ఇంకో ఉప ఎన్నిక రాబోతోంది. ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక వస్తది. లేదంటే కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్న స్టేషన్ గన్పూర్‌కి వస్తది. అక్కడ ఖచ్చితంగా మా మా పనితీరు మెరుగ్గా ఉంటది. మాది మెరుగ్గా ఉంటది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడక ముందే ఛాలెంజ్ చేసిండు. ఏర్పడిన తర్వాత కూడా చాలాసార్లు చెప్పిండు. ఈ పార్టీ అయిపోయింది, భూస్థాపితం చేసేసినాం, కేసీఆర్ గతం. ఈ ఎలక్షన్లో కూడా కేసీఆర్ గతమే. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పార్టీని పూర్తిగా చంపేస్తున్నాడు. దాని ఎగ్జిస్టెన్స్నే ఉండనిస్తలేడు. వాళ్ళు పునరాలోచించుకోవాలి. సరే ఈ ఎన్నికలు వదిలేయండి, నెక్స్ట్ ఎన్నికల్లో మీరు ఎట్లా పాసిబిలిటీ అవుతుంది అంటే ఇదే వ్యూహం కేసీఆర్ కూడా కాంగ్రెస్ మీద చేసి ఒక లీడర్ని, రేవంత్ అనే లీడర్ని కేసీఆర్ అతిగా తయారు చేసిండు అనేది అదే ఓపెన్ సీక్రెట్. సో ఈ ప్రయోగం ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మీద చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా అని? అదే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒక పార్టీకి కట్టర్ క్యాడర్ అనేది ఉండాలి. అది తయారు చేసుకోవాలి. నువ్వు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినప్పుడు అప్పుడు నిజమైన ఉద్యమకారులు, నిజమైన ఒక పార్టీ కోసం ఏళ్ల తరబడి శ్రమించిన వాళ్ళు, వాళ్ళ ఆస్తులన్నీ కరగదీసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డారండి? అందరినీ నువ్వు డబ్బులున్న బయట పార్టీ వాళ్ళను తీసుకొని మంత్రులను, మినిస్టర్లుగా చేసుకొని వాళ్ళు ఆర్థికంగా బాగుపడ్డారు. అధికారం పోయిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు మళ్ళీ ఎందుకు వస్తారు? ఇప్పుడు వాళ్ళని పని చేయమనండి. ఎవడైతే కమర్షియల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు, ఇంతకుముందు జరిగిన ఉద్యమకారులు వర్సెస్ బీటీ బ్యాచే కదా. మరి ఉద్యమకారులే జెండాలు మోస్తారు. బీటీ బ్యాచ్లు ఉన్నారు కాబట్టి ఈ పర్ఫార్మెన్స్ వస్తుంది 2 ఏళ్ల నుంచి. ఉద్యమకారులను వాళ్ళు ఓన్ చేసుకోలేదు. ఎవరు ఓన్ చేసుకున్నారు? రేవంత్ రెడ్డి ఓన్ చేసుకున్నాడు. గద్దర్ చనిపోతే పెద్ద కొడుకై ఇంట్లో అన్ని విషయాలు చూసుకున్నాడు. మొన్న అందశ్రీ గారు చనిపోతే అన్ని చూసుకున్నారు. ఉద్యమకారులలో వాళ్ళకు టైం ఇస్తున్నాడు. ఏ రోజున కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక ఉద్యమకారులకు కళల కోసం పనిచేసిన వాళ్ళు, సంస్కృతి కోసం పనిచేసిన వాళ్ళకు, కోర్ తెలంగాణ వాదాన్ని వినిపించిన వాళ్ళకు ఎక్కడ పెట్టుకున్నాడు? ఈయన కోదండరాం నీడబెట్టుకున్నాడు, ఆయన కోదండరాం నీడబెట్టుకున్నాడు. ఆయన కోర్ బీఆర్ఎస్ పార్టీది ఏదైతుందో స్ట్రెంత్ దాన్ని రేవంత్ రెడ్డి లాగేసిండు. దాంతో ఆయన సీఎం అయిండు. దాన్ని ఆయన కాపాడుకుంటుండు. ఇది అటు పోతేనే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ నిలబడుతుంది. లేకుంటే ఆ పార్టీ భూస్థాపితం అవుతుంది.